సో ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు, మళ్ళీ ఎన్డీఏ గూటికి నితీష్, సీఎంగా రేపు మరోసారి ప్రమాణం, భాజపా నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు, జేడీయూ ఆర్జేడీ బంధానికి బీటలు, బీహార్లో వేగంగా మారుతున్న పరిణామాలు. ఈయన ఇటు దుంకుడు అటు దుంకుడు, ఆగమాగం ఉన్నది ఈయన పరిస్థితి. ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ బయటకు వచ్చి ఎన్డీఏలో చేరే అవకాశం ఉందట. యాక్చువల్గా ఆయన ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అనుకున్నాడు. ఆయనని కన్వీనర్ చేద్దామనుకున్నారు, ఆయన నాకు వద్దని అన్నాడు. సో ఈ సమయంలో బీజేపీ ఎంటర్ అయిపోయింది. దాంతో అక్కడ బీహారీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి బహుజన నాయకుడు కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం, దాన్ని తనకి అనుకూలంగా మలుచుకొని, సో ఇది చాలా గొప్ప విషయం అని కేంద్రాన్ని పొగడడం. సో ఈ రాజకీయ పరిణామాలు ఇవన్నీ మొత్తం ఆయన్ని ఎన్డీఏకి దగ్గర చేసినట్టుగా కనబడతా ఉన్నాయి. బీహార్లో అధికార కూటమి జేడీయూ ఆర్జేడీల బంధం దాదాపుగా బీటలు వారింది. అండ్ దాంతోపాటు ఆమె లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు ఒక ట్వీట్ చేయడం. సో ఇవంతా కూడా పెద్ద దుమారం రేగుతున్నది ఆ రాష్ట్రంలో. బీజేపీ మద్దతుతో 2 రోజుల్లో జేడీయూ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం రాబోతుందని తెలుస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సమాచారం. వచ్చే శాసనసభ ఎన్నికలు జరిగే 2025 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, బీజేపీ నుంచి 2 ఉప ముఖ్యమంత్రులు ఉంటారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరు పక్షాల మధ్య కేబినెట్ స్థానాల పంపకాలు, లోక్సభ సీట్ల సర్దుబాటుపైన ఒప్పందం తుది దశలో ఉందని పలు జాతీయ మీడియా సంస్థల కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఈ నెల 28న నితీష్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం మహారాణా జయంతి సందర్భంగా నితీష్ ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నది. ఇప్పుడు ఇది జరుగుతుందో లేదో అన్న దానిపైన స్పష్టత లేదు. కప్పదాటు వెనుక కారణం ఏంటి? రాజకీయ కూటములను తరచుగా మార్చే నితీష్ కుమార్ తాజా మార్పులకు కారణాలు విశ్లేషిస్తే, తన సంకీర్ణ భాగస్వాములైన ఆర్జేడీ కాంగ్రెస్ విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అధికార భాగస్వామి ఆర్జేడీతో నితీష్ విసిగిపోయారని తెలిపాయి. ఆ పార్టీకి చెందిన మంత్రులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్లు కీలక శాఖలు నిర్వహిస్తూ ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు నితీష్తో సంప్రదించడం లేదని వెల్లడించాయి. దీంతో నితీష్ తీవ్రమైన అసంతృప్తికి, ఆగ్రహానికి లోనై వారిపైన విమర్శలు కూడా చేశారు. అయితే ప్రభుత్వ మనుగడకు ముప్పు వాటిల్లుతుందని కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. దీనికి తోడు నితీష్ చేసిన కుటుంబ రాజకీయ వ్యాఖ్యలపైన లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్ర స్పందన ఆయన్ను ఇబ్బంది పెట్టింది. గత నవంబర్లో తేజస్వి యాదవ్ బీహార్ భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటూ ఆర్జేడీ నెలకొల్పిన పోస్టర్లు నితీష్లో అలజడి రేకెత్తించాయి. వీటికి తోడు వచ్చే లోక్సభ ఎన్నికలకు సీట్ల పంపకాలపైన కాంగ్రెస్ నాంచివేత ధోరణి ఆయన్ను విసిగెత్తించింది. విపక్ష ఇండియా కూటమి రూపకల్పనలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూటమి అధ్యక్షుడిగా ఇటీవల కాంగ్రెస్ అధినేత ఖర్గేను ఎన్నుకోవడం ఆయన అసంతృప్తి జ్వాలలపైన ఆజ్యం పోసింది. ఈ పరిణామాలన్నీ ఆయన్ను మళ్ళీ ఎన్డీఏ వైపు చూసేలా చేశాయి. గతంలో జేడీయూ చాలా కాలం ఎన్డీఏలో భాగస్వామిగా ఉండేది. తర్వాత ఆర్జేడీతో చేతులు కలిపింది. ఇండియా కూటమితోనే ఉన్నాం జేడీయూ, తాము ముమ్మాటికి ప్రతిపక్షాల ఇండియా కూటమితోనే కలుస్తున్నామని జేడీయూ శుక్రవారం స్పష్టం చేసింది. అయితే భాగస్వామ్య పక్షాలు సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ చెప్తా ఉన్నది. సో ఇట్లా ఎట్ హోమ్ కార్యక్రమానికి తేజస్వి డుమ్మాట, అంటే ఏదో జరుగుతూ ఉన్నది. మొత్తానికి అక్కడ అధికార మార్పిడి, అంటే మీన్స్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఆయన ఎన్డీఏ గూటికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయట ఈ పరిణామాలన్నీ మనం గమనిస్తే. సో ముందు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ ప్రాంతీయ పార్టీల వ్యవహార శైలి, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వాళ్ళ రాజకీయ ఉనికి, వీటి ఆధారంగానే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. సో ఇంకంతకుమించి మనం ఏం చేయలేము. ఇది దశాబ్దాలుగా ఈ కూటమి ఏర్పడినప్పుడల్లా జరుగుతున్న వ్యవహారమే.